అంతమంది ఎంపీలను పెట్టుకొని 1100 పైన గ్యాస్ సిలిండరు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో మహిళలు కొనుక్కోవాల్సి వచ్చింది. ఏనాడు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు 800 నుంచి 800 900 లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ అయిపోతూ ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మీ అసలు ఎన్నోళ్ళయ్యి ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. మేము ఎలా చేస్తున్నామో కూడా చూపిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఏ స్కీమ్స్ చేసినా అది మహిళల్ని ఉద్ధరించడానికే ఉంటాయి. మీరు ఏనాడన్నా అలాంటి స్కీమ్స్ తయారు చేశారు అసలు వైసీపీ వాళ్ళు? ఇంకోటి చెప్తారు, డ్వాక్రా మహిళలకి 10 లక్షలని ఇస్తామన్నారు, 5 లక్షలని కేటాయించారు. ఇప్పుడు ఆ హామీని బడ్జెట్లో పెట్టలేదు. ఏంది మీరు చెప్పేది? మీరు మాట్లాడేదేంటి? ఓవరాల్గా మహిళా శిశు సంక్షేమం కోసం కానీ ఏదైనా 4,332 కోట్లు మా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మీరేం చేశారు? డ్వాక్రా మహిళల్ని 10 లక్షలు అన్నారు, 0 వడ్డీకి 10 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తామన్నారు, చివరికి 3 లక్షలే ఇచ్చారు. ఆ 3 లక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు డ్వాక్రా వాళ్ళ గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తే కబడ్దారని చెప్పి వైసీపీ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇకపోతే అన్నదాత సుఖీభవ, మేము 12,500 ఇస్తాము, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మొత్తం 18,500 వరకు మీకు అందరికీ వస్తాయని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి, అసలు ఉన్న రైతులు ఎంతమంది అని అంటే 50 లక్షల పైన రైతులుంటే ఆ పాపులేషన్ని కూడా తగ్గించేసి కుదించేసి మీ వాటా కింద రావాల్సిన 12,500 ఇవ్వకుండా కేవలం 7,500 3 విడతలుగా ఇచ్చి, అప్పుడో 2,000, అప్పుడో 1,500, 4 విడతలుగా ఇచ్చి ఈరోజు మీరు మమ్మల్ని కామెంట్ చేస్తారా? మా ప్రభుత్వం 9,400 కోట్లు కేటాయించడం జరిగింది. మొదటి విడతగా 4,500 రూపాయలు, రెండో విడతగా 4,500 రూపాయలు, మూడో విడతగా 5,000 ఇస్తామని చెప్పి బడ్జెట్లో మేము చూపిస్తే మీరు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి, మీరు చేసిన తప్పులు మీకు గుర్తు కూడా పెట్టుకోకుండా రైతులనే మోసం చేసిన మీరు ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ గురించి కామెంట్ చేయడానికి మీరు నోరు ఎలా వచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నిరుద్యోగం నిండా ముంచేసిన ప్రభుత్వం అంట. నిరుద్యోగుల్ని ఏనాడన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించారా మీరు? మీరు బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పి కూడా మీరు చేయలే. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వంలో రానున్న 4-5 ఏళ్లలో ఇస్తున్నాము అని చెప్పడానికి శాంపుల్గా మన దావోస్ వెళ్ళి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు పెడతానికి ఒప్పందాలు చేసుకోవటమే కాకుండా 4 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి బడ్జెట్లో చెప్పాం. మీకు ఆ దమ్ముందా వైసీపీ వాళ్ళకి? ఈ సంవత్సరానికి 4 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి బడ్జెట్లో మేము చెప్పడం జరిగింది. మీకు ఆ దమ్ముందా? ఏనాడైనా చెప్పారా? డిగ్రీలు చదివిన వాళ్ళకి, బీటెక్ చదివిన వాళ్ళకి, ఎంఏలు చదివిన వాళ్ళకి వాలంటీర్ల పేరుతో వాళ్ళు చదువుకున్న చదువును కూడా మర్చిపోయే విధంగా బానిసల్లాగా చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అది కూడా సర్వనాశనం చేసి మీరు మిగతా వాళ్ళందరూ ఎంఏలు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరికీ, మాస్టర్స్ చేసిన వాళ్ళకి, ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ మీరేం చెప్పారు? చేపలు అమ్ముకోండి, రొయ్యలు అమ్ముకోండి, మటన్ అమ్ముకోండి, చికెన్ అమ్ముకోండి. మళ్ళీ అది కూడా దానికి సబ్సిడీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, వీళ్ళు కాదు.
ఈరోజు కష్టపడి చదువుకొని ఒక విద్యావంతులుగా వాళ్ళ హుందాగా ఉండే ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ఫైనాన్సెస్ కూడా వాళ్ళు మీట్ అయ్యే విధంగా, నెలవారీ ఖర్చులు మీట్ అయ్యే విధంగా మినిమం 50,000 నుంచి ₹1,00,000 నుంచి 2 లక్షల దాకా సంపాదించుకునే విధంగా ఈ ఉద్యోగాల్ని క్రియేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ చైర్మన్గా నారా లోకేష్ గారు ఉంటూ ఈ సంవత్సరానికి 4 లక్షల పైన ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి బడ్జెట్లో చూపిస్తే దాని మీద మీరు విషయం కక్కుతారా? చదువుకున్న వాడి యొక్క పరువు విలువ మీకు తెలుసా? ఉద్యోగం రాకపోతే బాధపడే బాధ మీకు తెలుసా? ఆ కుటుంబం బాధపడే బాధ మీకు తెలుసా? మీకేం తెలుసుద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీదకి వెళ్ళి మరి వ్యాపారం చేసావు, గవర్నమెంట్ మీద వ్యాపారం చేసావు. పవర్ ప్లాంట్లు, మనీ లాండరింగ్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఉద్యోగస్తులకి వాళ్ళు పరువుగా బతకటానికి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండటానికి ఏమైనా మేము చేసాం ఆల్రెడీ. నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆల్రెడీ. హైదరాబాదే నిదర్శనం. ఈరోజు 20 లక్షల మంది పైన అక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. దీని మీద మీరు విషయం చిమ్ముతారా? అలాగే ఇంకొకటి, వెలుగొండ ప్రాజెక్టు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులేదు మీకు? వైసీపీ వాళ్ళకి ఫస్ట్ టనల్ పూర్తి చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పూర్తి చేసిన దానికి సిగ్గు లేకుండా దాన్ని ఓపెనింగ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికో పుట్టిన పిల్లలకి వీళ్ళు ఇంటి పేరు పెడతా ఉంటారు వీళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అంతే. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్కి, ఔటర్ రింగ్ రోడ్డుకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులన్నిటికీ పొరపాటున 2004లో ఆయన గెలిచి ఆయనకి ఇష్టం వచ్చిన పేర్లు ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఫస్ట్ టనల్ 2014 నుంచి 2019 వరకు ఫస్ట్ టనల్ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి, ఫస్ట్ టనల్ పూర్తి చేస్తే దానికి సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఓపెన్ చేసుకొని ఆర్ఆర్ ప్యాకేజీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు.